యేసయ్య అంటున్నాడు, జీతగాడు జీతగాడే. ఈరోజు నువ్వు దేవుని రాజ్యంలో సొంత వ్యక్తివా, జీతగాడివే? దేవుని పనిలో సొంత వ్యక్తివా, జీతగాడివే? దేవుని పని పట్ల బాధ్యత ఎలా వ్యవహరిస్తున్నావు? ఏం లేకపోతే ఏమనుకుంటున్నావా? సంఘంలో నష్టం జరిగితే ఏమనుకుంటున్నావా? క్రైస్తవంలో ఏమైతే ఏమైనా అనుకుంటున్నావా? సమస్య నా మీద పడలేదనుకుంటున్నావా? శోధన నా దాకా రాలేదనుకుంటున్నావా? నువ్వు జీతగాడివా, సొంత గొడవా? ఆయన అంటూ నేను మంచి కాపరిని, ప్రాణం పెడతాను. సింహానికి ఎదురెళ్ళి పోరాడాడు దావీదు. ఎందుకంటే మంద కోసం ప్రాణం పెట్టేవాడు దావీదు. ఎలుగుబంటి వచ్చి మంద మీద పెడితే ఎలుగుబంటిని చీల్చాడు దావీదు. ఎందుకంటే మంద కోసం ప్రాణం పెట్టేవాడు దావీదు. జీతగాడైతే పారిపోతాడు. క్రైస్తవంలో ఎంత జరుగుతున్నా, సంఘానికి నష్టం జరుగుతున్నా, కుటుంబాల్లో చల్లా చెదరైపోతున్నా, కుటుంబాల్లో క్షేమం లేకపోయినా, నెమ్మది లేకపోయినా, కుటుంబాలన్నీ కన్నీరు పర్యంతం అయిపోతున్నా, చలనం లేని వాడిగా నువ్వు బ్రతికేసి నా కుటుంబం మీదకి ఏం రాలేదనుకుంటే నువ్వు చేతగాడివి, సొంత గొడవ కాదు. నువ్వు లక్ష్యం లేనడివి, నువ్వు గురి లేనడివి, గమ్యం లేనడివి. సొంత ప్రయత్నాల కోసం, సొంత వాటి కోసం ఆహాను వలె, ధేమా వలె, గెహాజీ వలె పరిగెత్తుతున్న వ్యక్తివి నువ్వు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. జీవితంలో లక్ష్యం లేని వారు ఎవరు ఉండరు. ఏదో ఒక గురి, ఏదో ఒక గోల్ మనకు ఉంటుంది. కొన్నిసార్లు ఆ లక్ష్యము, ఏ గురి మనకైతే ఉందో, ఏ లక్ష్యం మనకుందో అది కోల్పోతుంటాం పరిస్థితులను బట్టి. మనకు ఎదురయ్యే కొన్ని అనివార్య కారణాల వల్ల కోల్పోతాం. గెహాజీ ప్రవక్త దగ్గర చేరుతున్నప్పుడు తన లక్ష్యము, తన గురి ఏమై ఉందంటే, నేను కూడా గొప్ప ప్రవక్తను అవ్వాలి అనే ప్రవక్తల్లోనికి చేరాడు. అయితే తన లక్ష్యం ఏమైంది అంటే, లోక సంబంధమైన ఆశ కనబడగానే దైవికమైన లక్ష్యము కనుమరుగైపోయింది. దేమాను గురించి పౌలు చెబుతాడు, అతడు లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటాడు. పౌలుతో పాటు ఉన్నాడు, పౌలుతో పాటు పరిచయం చేస్తున్నాడు, పౌలుతో పాటు భారాన్ని పంచుకున్నాడు. దీనికంటే లోకము ఆహ్లాదకరంగా కనబడిందని లోకాన్ని ప్రేమించి లోకం వైపు వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆకాను రోషం కలిగే యుద్ధానికి వెళ్ళాడు. నా భావన అర్థమవుతుందా? యుద్ధానికి వెళ్తున్న రోషం కలిగే వెళ్ళాడు, రోషం కలిగే యుద్ధం చేశాడు, ఇజ్రాయేల్ విజయం కోసమే పోరాడాడు. ఆ బంగారపు కమ్ముని చూడగానే తన లక్ష్యం ఏదైతే ఉందో అది గురి తప్పేసింది. ఈరోజు మన దైనందిన జీవితంలో మన లక్ష్యాలు, మనం చేరుకోవాలనుకున్నవి, మనం చేయాలనుకున్నవి, అది కుటుంబం కోసం కావచ్చు, దేవుని కోసం కావచ్చు, బిడ్డల కోసం కావచ్చు, మన జీవితం కోసం కావచ్చు. మనం చేరుకోవాలనుకున్న లక్ష్యం ఎందుకు చేరుకోలేకపోతున్నామంటే, ఇటువంటి కార్యాలలో ఏదో ఒక కార్యం మనం ఆపేస్తుంది. ఎందుకు లక్ష్యాన్ని కోల్పోతున్నావు? ఒక లక్ష్యంతో బరిలోకి దిగిన నీవు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? ఎందుకు నీ అడుగులు వెనక్కబడుతున్నాయి అంటే, లోక సంబంధమైనవేవో నిన్ను ఆశ్చర్యపడుతున్నాయి. యేసయ్యను చూస్తూ అడుగులు వేసిన పేతురు ఎందుకు మునుగుపోసాగాడంటే, అక్కడ ఒక మాట ఉండదు, గాలు వేస్తారగా తన చూపు ప్రక్కకు తిరిగింది. తన నియంత్రణను కోల్పోయాడు, దేవుని మీద దృష్టి ఉంచడం కోల్పోయాడు. ఈ రాత్రి ఎక్కడ కూడిన మన జీవితాల్లో మనము లక్ష్యం కోల్పోవడానికి కారణం ఏంటి? లక్ష్యాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మేము ఒప్పుకున్నాం, నిర్ణయించుకున్నాం, అడుగులు వేస్తున్నాం. అయితే మాకంటే ముందుగా ఆ పనిని ముగించిన ప్రధాన యాజకుడైన నీ యందు లక్ష్యం ఉంచలేక ఆ జీవితాల్లో మేము పతనమైపోతున్నాం. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మేము లక్ష్యాన్ని కోల్పోక, మా లక్ష్యం ఏంటో, మీకు చేరవలసిన గమ్యం ఏంటో, ఏ ఉద్దేశంతో ఈ అడుగులు వేసామో, ఏ ఉద్దేశంతో ఈ పందెపు రంగంలోనికి దిగామో, ఆ లక్ష్యమును చూస్తూ, ఆ లక్ష్యమును నెరవేర్చ నిన్ను చూస్తూ
మా ముందు ఉంచబడిన వాటిలో ప్రభువా అదిగో తండ్రి నిన్నే గురిగా ఉంచుకొని మేము ముందుకు కొనసాగడానికి నీ కృపను దయచేయండి. ఈ లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగే మనసును మీరు మాకు అనుగ్రహించండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట నుంచి మీ నామమునికి మహిమను తెచ్చుకున్నాము. యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటున్నారు, మనము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. ఆల్రెడీ ఫిక్స్ అయ్యే ఈ బరిలోనికి దిగాం. అయితే ఎందుకు వెనకడుగేస్తున్నాం? ఎందుకు ఇటు అటు చూస్తున్నాం? ఎందుకు కొనసాగించలేకపోతున్నాం? ఎందుకు ఆ గమ్యం వైపు అడుగులు పట్టలేదంటే మన లక్ష్యాన్ని మర్చిపోయాం. లక్ష్యం నీకు ఎలా గుర్తుంటుందంటే మన ముందు ఉన్న ఆ ప్రధాన యాజకుని చూడు అన్నాడు పౌలు. యేసు అనే ప్రధాన యాజకుని చూస్తే ఆయన ఎలా ప్రారంభించాడు, ఎలా కొనసాగించాడు, ఎలా ముగించాడు, ఆఖరులు అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ముగించాను అన్నాడు. రీసెంట్గా నేను ఒక అద్భుతమైన స్టేట్మెంట్ విన్నా. ప్రవీణ్ పగడాల గారి భార్య గారు, దేవుడు మాకు ఫర్గివ్నెస్ నేర్పించాడు, క్షమించడం నేర్పించాడు. నా భర్తను చంపిన వాళ్ళు నేను క్షమిస్తున్నానని పలికింది. నా భాష అర్థమవుతుందా? ఇదే మాట ఒరిస్సా రాష్ట్రంలో తన భర్తని తన పిల్లల్ని తగలబెట్టేస్తే ఓ తల్లి బయటకు వచ్చి చెప్పింది, నేను వారిని దారాసింగ్ అనేవాడు దొరికాడమ్మా, ఏం చేయమంటావు, అంతకు దొరికాడు అని అడిగితే ఆవిడ చెప్పిన బట్టి నేను వ్యక్తిని క్షమిస్తున్నాను, నా యేసు నాకు ఇదే నేర్పించాడని ఆవిడ అంటూ ఒక మాట అంటది, ప్రవీణ్ గారిని దేవుడు ఏ ఉద్దేశం మీద తీసుకొచ్చాడో ఆ పని ముగించి వెళ్ళిపోయాడు అన్నాడు. అద్భుతమైన స్టేట్మెంట్. ఇక్కడ కూడున్న మనలో ఎవరైనా దేవుడు నాకు ఇచ్చిన పనినే నేను ముగిస్తున్నాను అని చెప్పగలిగిన సత్తా మనకుందా? అసలు నీ లక్ష్యం నీకు గుర్తుందా? ఏ ఉద్దేశంతో ఈ భక్తి మార్గంలోనికి నువ్వు నడుస్తున్నావో, ఏం ఆశించి నడుస్తున్నావో ఆ లక్ష్యాన్ని మర్చిపోయావా? పౌలు అంటున్నాడు, యేసుని చూడు, యేసుని చూడు, నీ లక్ష్యం గుర్తు. లక్ష్యం ఉంచడం అనేది ఆయన వద్ద నుంచి మనకు వచ్చిన గుణం. అది లక్ష్యం ఉంచడం అంటే నిర్గమాకాండం మనం చదువుతున్నప్పుడు నిర్గమాకాండంలో 2వ అధ్యాయము 24, 25 వాక్యాలు చదువుదాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24, 25 వాక్యాలు. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము, జాగ్రత్తగా వినాలి, చేసుకున్న తదుపరి చూసి వారి యందు లక్ష్యం ఉంచని జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కనబడ్డారు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని చెప్పాడు ఆయన. ఎందుకు మన పితరులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అన్నాడో అదో పెద్ద టాపిక్. కాబట్టి రేపు రాత్రి వాగ్దాన సందేశం కదా, రేపు రాత్రి లేకపోతే ఆదివారం రోజు దేవుని చిత్తం అయితే ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఏమని? ఎందుకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని పేరు తలచి, పేరు పెట్టి, వారి పేరు చెప్పి నేను వారికి దేవుణ్ణి అని చెప్పాడు. దాని రీజన్ ఏంటో ధ్యానం చేద్దాం. ఇప్పుడైతే ఆయన ఇజ్రాయేల్ని లక్ష్యం ఉంచాను. ఏమించాడు అంటే ఇజ్రాయేల్ మీద తన దృష్టిని నిలిపాడు. నిలిపి 450 సంవత్సరాల బానిస బ్రతుకును, లేక 430 సంవత్సరాల బానిస బ్రతుకు సంఖ్యలు తెంచి బయటికి తీసుకొని వచ్చాడు. రూతు గ్రంథం మనం చదువుతాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నయోమి రూతుని అడుగుతుంది, నువ్వు తిని మరలా నాకు ఆహారం తెచ్చావు, యవన పొలంలో పని చేస్తున్నావు, నువ్వు తినగా మరలా ఇంటికి తీసుకెళ్ళినంత ఆహారం ఎవరు పెట్టారు నీకు అంటే, రూతు నయోమితో బోయాజు గురించి చెప్పొద్దు. ఆవిడ అంటే నీ యందు లక్ష్యం ఉంచిన ఆ వ్యక్తి ఎవరు అడిగినప్పుడు చెప్పొద్దు. అప్పుడు నయోమి అంటది, చచ్చిన వారికిని బ్రతికిన వారికిని, చచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నీ యందు లక్ష్యం ఉంచారో, ఎవరైతే నీ మీద దృష్టి నిలిపారో ఆ వ్యక్తి బ్రతికిన వారికిని చనిపోయిన వారికిని కూడా ఉపకారం చేసేవాడు. అడుగుతుంది, నీ యందు లక్ష్యం ఉంచిన వారు ఎవరు? ఈరోజు
మన యందు లక్ష్యముంచే దేవుడు ఉన్నాడు. మనము సమస్యల్లో పడితే మన యందు లక్ష్యము ఉంచడానికి ఆయన కొందరిని ఎన్నుకున్నాడు. ఒక కాకిని ఎన్నుకుంటే కాకోలాలు ఏలియాకి ఆహారాన్ని పెట్టాయి. ఒక విధవరాల దగ్గర తీసుకెళ్ళి ఏలియాకి ఆహారాన్ని పెట్టించింది. అంటే ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో మన యందు ఆయన లక్ష్యం ఉంచి మన ప్రతి అవసరత తీరుస్తాడు. 2 దినవృత్తాంతాల గ్రంథంలో రాస్తున్నప్పుడు ఈ సొలొమోను అంటాడు, నీవు నా ప్రార్థన యందు లక్ష్యం ఉంచి, నేను ఈ స్థలంలో ఏ అయితే ప్రార్థన చేశానో వాటన్నిటిని నెరవేర్చు అంటాడు. దేవుడు కూడా అంటాడు, నీ ప్రార్థన యందు నేను లక్ష్యం ఉంచాను అన్నాడు. నా మాటలు గమనించాలి బాగా. సో దేవుని యొద్ద నుంచి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన మన యందు లక్ష్యము ఉంచుతున్నాడు. సమస్య ఏంటంటే మనము దేవుని యందు లక్ష్యము ఉంచుతున్నామా లేదా అనేది సమస్య. దేవుని యందు నీ లక్ష్యం ఉందా, నీ గురి ఆయన మీద ఉందా లేదా అనేది సమస్య. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వాక్యం, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. లక్ష్యము ఉంచని వాడు ఎవడంటే బాధ్యత లేనివాడు. గొర్రెల యందు, మంద యందు, కుటుంబం యందు కనికరము లేనివాడు, లక్ష్యం లేనివాడు ఎవడంటే కసాయి. వాడు జీతగాడు. వాడు జీతం కోసమే పనిచేస్తాడు. నా భావన అర్థమవుతుందా? గొర్రెలు చచ్చిపోతే యజమానుడికి నష్టమా, జీతగాడికి నష్టమా? నా జీతం నాకు వస్తుంది. అందుకే యేసుప్రభు అన్న జీతగాడు మంద మీద లక్ష్యం ఉంచుడు. ఏదో ఆశించి పని చేసేవాడు లక్ష్యాన్ని కోల్పోతాడు. తప్పిపోయిన కుమారుడి గురించి మనకు చెబుతున్నప్పుడు తండ్రి మీద గురి ఎప్పుడు వచ్చింది? తండ్రి మీద ఎప్పుడు లక్ష్యం పెట్టాడు? పందులు తినే పొట్టు కోసం వెళ్ళాడు వీడు. ఆ పందులు పొట్టు కూడా తినేయకుండా వీడిని తోసేసాయి. నా బతుకి పందులు తినే పొట్టు కూడా దొరకలేదా అని నా తండ్రి ఇంత అన్నాడు. అప్పటికి అన్ని పోయాయి. ఆస్తి పోయింది, చుట్టూ ఉన్న మనుషులు పోయారు, వీడికి ఏ దిక్కు తోచలేదు, ఆదరించేవాడు లేడు, దేశంలో కరువు వచ్చింది, ముద్ద పెట్టే నాదుడు లేడు. ఇప్పుడు తండ్రి మీదకి మనసు వెళ్ళింది. యేసయ్య అంటున్నాడు, జీతగాడే. ఈరోజు నువ్వు దేవుని రాజ్యంలో సొంత వ్యక్తివా, జీతగాడివే? దేవుని పనిలో సొంత వ్యక్తివా, జీతగాడివే? దేవుని పని పట్ల బాధ్యత ఎలా వ్యవహరిస్తున్నావు? నేను లేకపోతే ఏమనుకుంటున్నావా? సంఘంలో నష్టం జరిగితే ఏమనుకుంటున్నావా? క్రైస్తవంలో ఏమైతే ఏమైనా అనుకుంటున్నావా? సమస్య నా మీద పడలేదనుకుంటున్నావా? శోధన నా దాకా రాలేదనుకుంటున్నావా? నువ్వు జీతగాడివా, సొంత గోడివా? ఆయన అంటూ నేను మంచి కాపరిని, ప్రాణం పెడతాను. దావీదు అన్నల దగ్గరికి వెళ్తున్నప్పుడు అంట తన మందని వేరొక వానికి అప్పగించే వెళ్ళాడంట. ఎందుకంటే తన మంద ఎందు లక్ష్యం ఉంచువాడు దావీదు. సింహం వచ్చి మంద మీద పడితే సింహానికి ఎదురెళ్ళి పోరాడాడు దావీదు. ఎందుకంటే మంద కోసం ప్రాణం పెట్టేవాడు దావీదు. ఎలుగుబంటి వచ్చి మంద మీద పడితే ఎలుగుబంటిని చీల్చాడు దావీదు. ఎందుకంటే మంద కోసం ప్రాణం పెట్టేవాడు దావీదు. జీతగాడైతే పారిపోతాడు. క్రైస్తవంలో ఎంత జరుగుతున్నా, సంఘానికి నష్టం జరుగుతున్నా, కుటుంబాల్లో చల్లా చెదరైపోతున్నా, కుటుంబాల్లో క్షేమం లేకపోయినా, నెమ్మది లేకపోయినా, కుటుంబాలన్నీ కన్నీరు పర్యంతం అయిపోతున్నా, చలనం లేని వాడిగా నువ్వు బ్రతికేసి నా కుటుంబం మీదకి ఏం రాలేదనుకుంటే నువ్వు చేతగాడివి. నువ్వు సొంత గొడవి కాదు, నువ్వు లక్ష్యం లేనాడివి, నువ్వు గురి లేనాడివి, గమ్యం లేనాడివి. నీ సొంత ప్రయత్నాల కోసం, సొంత వాటి కోసం ఆహాను వల్లే, ధేమా వల్లే, గహజీ వల్ల పరిగెత్తుతున్న వ్యక్తివి నువ్వు జీతగాడివి. అందుకే నువ్వు లక్ష్యం ఉంచలేకపోతున్నావు. నువ్వు జీతగాడివి, అందుకే దేవుని కొరకు రోషంగా నిలబడలేకపోతున్నావు. నువ్వు జీతగాడివి, అందుకే నా బతుకు నాకు గడిస్తే చాలు అనుకుంటున్నావు. నువ్వు జీతగాడివి. పౌలు అంటున్నాడు, మరి జీతగాడు కాదు, ఆయన యందు లక్ష్యం ఉంచితే, ఆయన మీద గురి పెడితే. ఈ గెహాజీని ప్రవక్త అయిన ఎలీషా అంటాడు, గెహాజీ వెండి బంగారాలు సంపాదించుకోవడానికి, ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి అసలు ఇది టైమా? ఈరోజు ప్రపంచం క్రైస్తవ ప్రపంచం నిద్ర మేలుకొని లోకంలో ఏది శాశ్వతం కాదని గుర్తెరిగి ఏది సంపాదించాలో, ఏది
సమకూర్చుకోవాలో తెలిసి బ్రతకకపోతే నువ్వు జీతగాడి అంటుంది దేవుని వాక్యం. ఎందుకంటే లక్ష్యము లేకుండా బ్రతకేస్తుంది. సింపుల్గా నువ్వు చూస్తున్న మాట ఏంటంటే ప్రార్థన చెయ్యి. మదర్ తెరిసా గారు ఉన్న కాలంలో, ఆ రోజుల్లో ఈ కుష్ఠరోగులందరినీ సమకూర్చి వారికి పరిచయం చేస్తున్నప్పుడు ఈ క్రైస్తవ సమాజాల దగ్గరికి వెళ్తే వారు తరచూ చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పారు. విసిగిపోయింది. స్టేట్మెంట్ వేసింది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు నిన్న. ఈ స్టేట్మెంట్ ఎక్కడిదో తెలుసా? యేసుప్రభువు అంటాడు, ఎవడైనా ఆకలితో నీ ఇంటికి వస్తే నీకున్న దాంట్లో ఒక పట్టుడు ముద్ద పెట్టకుండా క్షేమంగా ఉండు అంటే మనల్ని మంచి మాటలు చెప్పి పంపిస్తారు. ఎవరైనా వస్త్రహీనుడ ఇంటికి వస్తే నీకు 2 వస్త్రాలు ఒక వస్త్రం వాడికి ఇవ్వకుండా క్షేమంగా ఉండు, ఒళ్ళు కప్పుకో సలుపుట్టదు అని ఉచిత సలహాలు ఇచ్చే బ్యాచ్ ఉన్నారా లేరా? సాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా సలహాలు ఇచ్చే బ్యాచెస్ ఉన్నారు. అందుకే అన్నాడు, నువ్వు అది చేయకూడదు. నీ దగ్గర చేయగలిగినప్పుడు నువ్వు చేయగలిగిన దాన్ని చేయకుండా నీ చేతిని వెనకకు తీయకూడదు అని చెప్పాడు. ఎస్ఐ అంటున్నాడు, జీతగాడు పారిపోతాడు. జీతగాడు మంద మీద లక్ష్యం ఉంచడు. మందతో జీతగాడికి పని లేదు. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 5వ వాక్యం. 22:5. మత్తయి సువార్త 22:5. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అవమానపరిచిరి, చంపిరి. జాగ్రత్తగా వినాలి. ఒకరోజు ఒక యజమానుడు పెద్ద విందు చేసి మొదటి ఇన్విటేషన్ ఎవరికి వెళ్ళిందంటే పెద్దోళ్ళకి వెళ్ళింది. ఒకడంట ఎవరు ఒకడు పొలంలో పనికి వెళ్ళిపోయాడు. ఒకడు వర్తకం వ్యాపారంలో పడిపోయాడు. మిగతా వాళ్ళు పని వాళ్ళని కొంతమంది హేళన చేస్తే కొంతమంది కొట్టి చంపేశారు. ఈరోజు ప్రపంచంలో సరిగ్గా ఈ కాలంలో జరుగుతుంది ఇదే. యేసుప్రభువు మరొక ఉపమానం చెబుతాడు. సందర్భంలో ఒక యజమానుడు ద్రాక్ష తోట నాటించి చుట్టూ కంచి కట్టించి తొట్టులు తొలిపించి ఒక వ్యక్తికి గుత్తకిచ్చాడు. మనం కవులకు తీసుకుంటాం కదా, కవులకి ఇచ్చాడు. ఆయన దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత ఒక పన్నోడిని పిలిచి, సంవత్సరం అయిపోయింది, ఆయనకి నేను కవులకి ఇచ్చాను, గుత్తకిచ్చాను, దాంట్లో నాకు ఇంత భాగం, మీరు పొలం కవులు తీసుకుంటారు కదా, ఇంత డబ్బులు కానీ లేకపోతే ఇన్ని ఒడ్లు కట్టలు కానీ అని మాట్లాడుకుంటారు. నీకు ఎన్ని పండినా పండకపోయినా వాళ్ళ కవులకు ఇవ్వాలి. నీకు ఎక్కువ పండినా ఎక్కువ ఇవ్వనవసరం లేదు, తక్కువ పండినా తగ్గిస్తే తప్పుగారు. నా భాగం తీసుకొని రామని ఒకరిని పంపించాడు పనులు. వాళ్ళు అతన్ని అవమానపరిచి రాళ్ళు రువి కొట్టి పంపించాడు. ఇంకొక పనుని పంపించాడు, వాడిని అలాగే కొట్టి బయటికి తొరిమేశారు. ఆయన అనుకున్నాడు, నా కొడుకుని పంపిద్దాం, నా కొడుకుని గుర్తుపడతారు, నా కొడుకుని చూసి మర్యాద ఇస్తారు, నా మాట నాకు ఇస్తారు అని కొడుకుని పంపిస్తే వీళ్ళు కొడుకుని చూసంట అసలు వారసుడు వీడారా, వీడిని చంపేసామంటే ఇది మొత్తం మందే అని ఆ తోట వెలుపలకు ఈడ్చి కొట్టి చంపేశారు. అప్పుడు యేసుప్రభువు ఒక ప్రశ్న అడుగుతారండి. ఇప్పుడు ఆ యజమానుడు వచ్చినప్పుడు ఈ కావలి వానికి, ఈ గుత్తకి ఇచ్చిన వాడిని ఏం చేస్తాడు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, ఊరికి వదిలేస్తాడని, చంపేస్తాడు అన్నాను. ఇప్పుడు జరుగుతుంది అదే. కాబట్టి లక్ష్యాన్ని మరిచిపోయి బ్రతకబాకు. లక్ష్యం అంటే తెలియక బ్రతకబాకు. లక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నువ్వు లక్ష్యం ఉంచితే ఆయన నీ ద్వారా ఏం చేస్తాడో ఒక 2-3 మాటలు చెబుతాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం ఏంటి? 2వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను సువార్త 2:8. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని వెళ్ళి చెప్పగా, జాగ్రత్తగా వినాలి. కానాను విందులో వివాహం జరుగుతుంది. యేసుప్రభువుని వాళ్ళ తల్లి గారిని శిష్యుల్ని అందరిని ఆహ్వానించారు. వెళ్ళారు, పెళ్లిలో కూర్చున్నారు. పెళ్లిలో కొన్ని ఆనవాయితీలు ఉంటాయి. ఇంతకు ముందంట అరిసెలు పొప్పేసేవాళ్ళు. ఇంతకుముందు పెళ్లిలో తెలుసా మీకు? బెల్లపసారు పోసేవాళ్ళు తెలుసా? దేవునికి స్తోత్రం. అరిసెలు ఇరిగిపోయాయి. ఏమయ్యా? ఇరిగిపోయాయి. మగ పిల్లలకు కోపం వచ్చి అంత సులభంగా కనపడుతున్నాం మీరు ఇప్పుడే పెళ్లిలోనే ఇలాంటి మర్యాదలు చేస్తే రేపు మా పిల్లల పరిస్థితి ఉంది అని గొడవ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక ఫారినర్ ఉన్నాడంట. ఫారినర్ ఉండి ఆయనకి అర్థం కాదు కదా మన భాష. ఒకటి పిలిచి ఏంటిరా అని అడిగాడు. ఆడ చెప్పారు,
దే ఆర్ గోయింగ్ టు క్యాన్సిల్ దేర్ మ్యారేజ్ అని. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫుడ్ అని చెప్పారు. తిండి అది తక్కువైంది. తేడా జరిగిందంటే ఏం తక్కువైందిరా బాగానే పెట్టారు కానీ లేదు వాళ్ళు తిరిగిపోయి పెట్టారని ఫీల్ అయ్యారు అన్నారు. సరే అందులో అడావుడి బ్యాచ్లో ఒకడు ఉంటాడు, అడావుడి చేసేవాడు. బ్యాచ్లో సర్ద పెట్టే కొంచెం రెచ్చిపోయేవాడు ఒకడు ఉంటాడు. ఉన్నాడు అన్ని పట్టుకొచ్చారు, కూర్చోబెట్టాడండి. ఇప్పుడు ఆడికి మంచి అరుసులు ఒక్కడు కూడా లేదా అని అడిగాడు. అయ్యా కొన్ని ఉన్నాయ్యా. సరే ఒక 4 అడుగులు మంచి అరుసులు తీసుకొచ్చి అడిగి ఆ ఇస్తరాకులు, అప్పుడు ఇస్తరాకులు కదా బాదం ఆకులు వేసి పప్పు వేయండి అన్నాడు. ఎందుకు అన్నాడంట. ఆడు అరుస్తుంది రే, ఉంచకుండా అరిసి నోట్లో పెట్టుకోరా అన్నాడంట. ఉంచకుండా అటు పెట్టుకుంటారండి, పప్పులో పిసుకొని తింటే కదా. మరి మొక్కలు ఎత్తే నీకేరా, నువ్వు పిసకాలి కదండి, పిసకాలి కదా. అరిసే మింగవు కదా, పిసకాలి కదా. పెళ్లిలో కొన్ని ఆనవాయితులు ఉంటాయి. ఇజ్రాయేలీలకి వాళ్ళ పెళ్లిలో ద్రాక్షరసం చాలా ప్రాముఖ్యమైన పార్ట్. అది ద్రాక్షరసం అయిపోతే పెళ్లి జరుగుతున్న వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు. అది సమస్య అయిపోద్ది. అది విషయాన్ని గమనించిన మరియమ్మ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాయా, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వేమన్నా చేయకూడదు, నా టైం ఇంకా రాలేదమ్మా, నువ్వు వెళ్ళాను. వెళ్ళిపోతే కొంతమందిని పిలిచి ఆయన మీతో ఏమైనా చెబితే ఆయన చెప్పింది చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు నిలబడి చూస్తున్నారు. ఆయన అన్నాడు, బావిలో నీళ్లు తోడి ఆ బాణంలో రాతి బాణంలో పోయింది అన్నాడు. పోసాడు. ఎవడైనా ద్రాక్షరసం అడిగితే ఇప్పుడు మగ్గు తీసుకుని దాంట్లో ముంచి తీసుకుని పోసేయండి అన్నాడు. పిల్లపేవుడు బంతులో మనలో అంటాడు, రే కొంచెం ద్రాక్షరసం పడికిరా అన్నాడు. ఇది ముంచుకెళ్ళి తీసుకుని పోసాడు. ముంచుకెళ్ళిపోవడానికి దమ్ము ఉండాలంటున్నాడు. ఎందుకు? నీళ్లు తోడి నీడే కదా, బాణంలో నీళ్ళు నింపి నీడే కదా. ద్రాక్షారసం తాగుతున్నవాడు తీసుకెళ్ళి మంచి నీళ్ళు పోతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు? భాష అర్థమవుతుందా? యేసు మాటల మీద లక్ష్యం ఉంచిన వ్యక్తి జీవితం ఇది. నీళ్లు తోడిపోయమంటే పోసాడు, ఇప్పుడు తీసుకెళ్ళి విందులో పోయాలంటే పోసేసాడు. వెళ్ళి తాగినోడు అంటున్నాడు, రే ముందు మంచి ద్రాక్షారసం పోసి అందరు మొత్తం అయిన తర్వాత పడిపోయిన పోసేస్తారు. అది ప్రతి పెళ్లిలో మేము అనుభవించేది. వీడేంట్రా మంచి ద్రాక్షారసం ఇంకా దాచిపెట్టాడు. నువ్వు దేవుని మీద, దేవుని కార్యాల మీద, దేవుని మాట మీద లక్ష్యము ఉంచే వ్యక్తివైతే నీ ద్వారా ఆయన చేసే కార్యాలు ప్రపంచం నిబ్బెరపోతుంది. యేసు మాటల మీద లక్ష్యం ఉంచాడు కనుక అతడు పోసిన నీళ్లు దగ్గర అంటున్నాడు, మధురమైన ద్రాక్షరసాన్ని ఇంకా దాచాడు అని. ఈరోజు నువ్వు యేసు మీద లక్ష్యం ఉంచగలిగితే అది లోటైనా, అది సమస్య అయినా ఆయన దాన్ని పరిష్కరించే విధానము అద్భుతంగా ఉంటుంది. ప్రపంచం నిబ్బెరపోతుంది, అంత అద్భుతంగా మార్చగలడు. అందుకే పౌలు అంటున్నాడు, ఆ ప్రధాన యాజకుడి మీద లక్ష్యం ఉంచి. బైబిల్లో మరొక మాట ఉంటుంది చూడండి, అపోస్తల కార్యాలు 3:5. మరి చదవనవసరం లేదు. 3:5 పేతురు యోహాను శృంగారమున దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. పేతురు యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? హల్లెలూయా. దేవాలయం పేరు ఏం పేరు? అందమైన, అంటే శృంగారమైన దేవాలయం. అక్కడ ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. ఆడి పని ఏంటంటే అడుక్కోవడం. పేతురు యోహాను వెళ్తుంటే భిక్షం అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మా దగ్గర వెండి కానీ బంగారం కానీ లేదు, అయితే మాకున్నదే నీకు ఇస్తామన్నాడు. అక్కడంట వాళ్ళ మాటలు ఎందు లక్ష్యం ఉంచి వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతుంది పేరు చూస్తున్నాడు. వాళ్ళకి ఏమి ఇస్తారా ఏమి. వెంటనే పేతురు అంటాడు, యేసు నామములో లేచి నడువు, యేసు నామములో కార్యాలు జరుగుతాయి అని మొదట నమ్మిన వ్యక్తి పేతురు. తర్వాతే ఆ కార్యము ఆ కుంటివాని జీవితంలో జరగదు. నువ్వు దేవుని యందు లక్ష్యం ఉంచితే, నువ్వు దేవుని ముందే లక్ష్యం ఉంచితే నువ్వు ఏది మాట్లాడతావో, ఏది పలుకుతావో దాన్ని స్థిరపరుస్తావు. భాష అర్థమవుతుందా? అందుకే మనం దేవుని మీద లక్ష్యము ఉంచాం. మనం చదువుకుంటూ వెళ్తుంటే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనకి పిలుపు పరిచర్య కనపడుద్ది. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తే ఆయన చేసిన కార్యాలను బట్టి పిలుపు మీద వాళ్ళు లక్ష్యం ఉంచేది అనుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచే వ్యక్తి అయితే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. అంతేకాదు అద్భుతాలు నువ్వు చేస్తుండగా జనులందరూ నీ యందు లక్ష్యం ఉంచేలాగైనా అది దేవుడు చేయగలిగిన కార్యము, ఏ మనిషి చేయలేదు. సమస్య ఏంటంటే లక్ష్యాన్ని కోల్పోయావు. ఏం కోల్పోయావు? లక్ష్యాన్ని. వాడిని లేపి చూసి నువ్వు చదువుకొని ఏమవుదాం అనుకుంటున్నావు తెలియదు. వెరీ గుడ్. ఒకసారి వీడినే బయట అడిగాం, గుర్తుందా? వీడియో కూడా తీసాం. ఏమన్నాడు? అది కలెక్టర్ అవుతాను అన్నాడు. ఆడే ఇప్పుడు ఏమంటున్నాడు? ఏం కోల్పోయినట్టాడు? లక్ష్యాన్ని కోల్పోయాడు. ఈరోజు క్రైస్తవ్యం కూడా లక్ష్యాన్ని కోల్పోయినంతలో మాత్రం సందేహం. బాప్తీసాలకు వచ్చినప్పుడు బాప్తీసాలు తీసుకుంటున్నప్పుడు, అమ్మా
ఎవరన్నా బలవంతం లేదు, నేనే తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి అన్ని దైవికంగా జరుగుతాయి నా కుటుంబంలో, నా జీవితంలో. ఏదైనా దైవికంగా చేస్తామంట. ఎల్లో 2 సార్లు పడితే ఎర్ర ముద్దలు తిప్పేస్తావు. లక్ష్యం లేకుండా బ్రతుకుతున్నావు. నీ గురిని కోల్పోయావు. అసలు లక్ష్యం ఏంటో మర్చిపోయావు నువ్వు. కాబట్టి పౌలు అంటున్నాడు, యేసుని చూడు నీ లక్ష్యం. యేసు మీద లక్ష్యం ఉంచు, అని నీ లక్ష్యానికి చేరుస్తుంది. ఒక్క మాట ఆఖరిగా 1 తిమోతి 4:2 చదవండి. 1 తిమోతి 4:2. దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని. సరైన బోధ మీద మన మనసు ఉండదు, కానీ ఆయన అన్ని తినొచ్చు అంటున్నాడుగా. నీకు ఆయన కంటే ఎక్కువ తెలిసి ఏంటి అంటారు. వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారుగా, వాళ్ళు మీకన్నా ముందు నుంచి భక్తి చేస్తున్నారు, వాళ్ళకన్నా ఎక్కువ తెలిసి ఏంటి నీకు అంటారు. నీ లక్ష్యము దెయ్యాల బోధ మీదకి వెళ్తే ఎలాగ ఏడుస్తుంది. అందుకే గలతీ రాసిన పత్రిక 2:6 పౌలు అంటాడు, నా ముందు ఉన్న ఆ ప్రధానుల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరి వద్ద నుంచి నేను ఉపదేశం పొందుకోవాలా, నేను దేవుని వద్ద నుంచి ఉపదేశం పొందుకున్నాను అన్నాడు. ఎక్కడి నుంచి పొందుకోవాలి ఉపదేశం? మనుషుల దగ్గర నుంచి కాదు, ఆ ఉపదేశము నేను దేవుని వద్ద నుంచి పొందుకున్నా. సున్నతి చేయబడిన వ్యక్తులకి, పేతురికి ఎలా పరిచయం అప్పగించబడిందో, సున్నతి లేని వ్యక్తులకి పరిచయం చేయమని దేవుడు నాకు అలా చెప్పాడు. ఆ ఉపదేశము నేను దేవుని యొద్ద నుంచి పొందుకున్నాను అన్నాడు పౌలు. అందుకే చాలా గట్టిగా నిలబడ్డాడు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. అదే పౌలు మనకు చెబుతున్నాడు, యేసును చూడు, యేసు అందు లక్ష్యం ఉంచు, ఆయన నీ లక్ష్యానికి చేరుస్తాడు నిన్ను. మనుషుల వైపు చూడకు, లక్ష్యాన్ని కోల్పోతావు. లోకం వైపు చూడకు, లక్ష్యాన్ని కోల్పోతావు. లోకాన్ని ప్రేమించుకు, దేమా వలె మారిపోతావు. వెండి బంగారులు ఆశించకు, గెహజీవలైపోతావు. యుద్ధ రంగంలో దేవుని కొరకు పోరాడుతూ కూడా ఆకాను బంగారం వైపు తన మనస్సును నిలిపాడు. అది శాశ్వతమా? ఈరోజు జీతగాళ్ళు పనిచేసినట్టు పనిచేస్తున్నా, లాభం ఉంటేనే పనిచేస్తున్నావు, లాభం ఉంటేనే పనిచేస్తున్నా. ఎస్ఐ అంటున్నాడు, నేను జీతగాళ్ళు కాదు, నేను కాపరిని. ఈరోజు ఆయన జీతగాళ్ళ కోసం చూస్తుంది, లక్ష్యము గుర్తిరగలిగిన కాపరి కోసం చూస్తుంది. దేవుని సువార్త ప్రకటించబడిన స్థలాలు అనేక చలనం లేకుండా తీసుకొస్తుంది. మనకు ఒక బౌండరీ ఉంది. ఏం బౌండరీ? అమ్మాయిపట్నం, అర్లపాలెం, మంగపట్నం. ఎంత దూరం? 100 కిలోమీటర్లు వారం ఉంటుంది. మౌంటైన్స్లో 50 ఏళ్ల వయస్సులో కాలి నడకన దేశాలు దాటి వెళ్ళాడు పౌలు. దిగంబరత్వం అనుభవించాడు. కొరడాల దెబ్బలు, స్వజనుల చేత నిందలు, అవమానాలు, చావు దెబ్బలు తిన్నాడు. చర్మం పగిలిపోయింది, ముమ్మారు ఓడబద్దలై సముద్రంలో పడ్డాడు. ఈరోజు సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నేను అడుగుతున్నాడు, లక్ష్యము గుర్తుందానికి. యేసుతో అడుగులు వేస్తున్నప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో, నీ కష్టకాలమున, నీ కన్నీటి సమయమున, నీ జీవితం ప్రభావితం చెందుతున్నప్పుడు కృతజ్ఞతతో నువ్వు ఆయనతో పలికిన మాటలు ఉన్నాయో, లక్ష్యం గుర్తుందా? నువ్వు మర్చిపోయావేమో, ఆయన మర్చిపోయేవాడు. భక్తిహీనుల మూర్ఖబడుల ఆయనకి ఇష్టము లేదో. లక్ష్యాన్ని మర్చిపోవటం కంటే, లక్ష్యాన్ని విడిచి బ్రతకడం కంటే క్రైస్తవునికి ప్రాణం పోవటం వస్తుంది. అది లక్ష్యం కంటే గొప్పది కాదు. దైనందిన జీవితంలో లక్ష్యము కలిగి, గురి కలిగి దేవుని కొరకు బ్రతకదము కాక. ఆమె దయచేసి అందరూ మోకరించడంతో ప్రార్థనలోకి